ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ఈ రోజు నిఫ్టీ రెడ్ లో అయితే క్లోజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఆ వాలటాలిటీ మొత్తం కూడా లాస్ట్ 15 నిమిషాల్లోనే క్రియేట్ అయింది. లాస్ట్ 15 మినిట్స్ లోనే ఒక మేజర్ డిప్ మనకట మార్కెట్స్ లో కనిపించాయి. సో మధ్యాహ్నం నుంచి కూడా మార్కెట్లో ఒక అన్యూజువల్ బిహేవియర్ని అయితే నేను ఐడెంటిఫై చేశాను. నేను ఒక ఆప్షన్స్ ట్రేడర్ని కాబట్టి అందులో ఒక అన్యూజువల్ బిహేవియర్ ఆప్షన్ ప్రీమియమ్స్లో వీటన్నిటిలో కూడా ఒక అన్యూజువల్ బిహేవియర్ని అయితే అబ్జర్వ్ చేశాం. 3 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున వాలటాలిటీ ఏమి కనిపించలేదు మార్కెట్లో. అఫ్ కోర్స్ ప్రీమియం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్టర్నూన్ నుంచే మనకు ఒక డిఫరెన్స్ కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు పర్టికులర్గా పుట్ సైడ్, కానీ లాస్ట్ 15 నిమిషాల్లో మార్కెట్లో ఒక పెద్ద డిప్ని అయితే అబ్జర్వ్ చేశాం. సో దానివల్ల ఈ రోజు మనకి మార్కెట్స్ అనేవి నిఫ్టీ పర్టికులర్ 0.58% వరకు కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. అవి ఆల్ ఆఫ్ ద సడన్ పెద్ద డిప్ రావడంతో ఒక డీప్ రెడ్, దాదాపుగా మిడ్ క్యాప్ అయితే 1.79% అండ్ స్మాల్ క్యాప్ అయితే దాదాపుగా 1.19% వరకు కూడా రెడ్ లో క్లోజ్ అయింది. అండ్ అదే ఇండైసెస్ పరంగా సెక్టార్స్ వైజ్ గా చూసినా కానీ అటు రియాలిటీ, మెటల్, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా డీప్ రెడ్ గానే కరెక్ట్ అయ్యాయి. సో ఈ రోజు మనకి పాజిటివ్ గా ఉంది ఒకే ఒక సెగ్మెంట్, అది ఐటీ సెగ్మెంట్. అండ్ మార్జినల్ గా ప్రైవేట్ బ్యాంక్స్ కొద్దిగా స్టేబుల్ గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ దానివల్ల స్టేబుల్ గా ఉంది. అండ్ సర్వీసెస్ సెగ్మెంట్ విచ్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఐటీ, సో బేసిక్ గా అది కొంతవరకు కూడా స్టేబుల్ గా ఉండే ప్రయత్నం అయితే చేసింది. సో ఈ రోజు మనం అబ్జర్వ్ చేసినటువంటి ఒక అన్యూజువల్ బిహేవియర్ గురించి అయితే మాట్లాడదాము. సో నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఆప్షన్ ప్రీమియమ్స్ వాటిల్లో మాత్రం ఒక సడన్ స్పైక్ అయితే ఈ రోజు మార్కెట్ లో గమనించాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాల్ ఆప్షన్ సైడ్ పెద్ద ఎత్తున ప్రీమియం డీకే జరగనప్పటికీ పుట్ ఆప్షన్ సైడ్ మాత్రం ప్రీమియం అబ్నార్మల్ గా పెరిగింది. అది కూడా ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ, పర్టికులర్ గా ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర మీరు గమనిస్తే ఒక హ్యూజ్ ప్రీమియం షూట్ అవడం గమనించాం. దాదాపుగా 22,150 నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అయ్యేటువంటి పుట్ ఆప్షన్ దాదాపు 62 రూపాయల వరకు కూడా స్పైక్ అయింది. 349% వరకు కూడా స్పైక్ కనిపించింది. ఒక అన్యూజువల్ బిహేవియర్ అంటే మార్కెట్లో తెలియకుండానే విపరీతంగా మనకి పుట్ ఆప్షన్ బయింగ్ అనేది గట్టిగా పెరిగిపోయింది. దానికి గల కారణం ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యలో టెన్షన్స్ అనేవి బాగా ఎస్కలేట్ అవ్వటం. నిన్న పర్టికులర్గా ఆపరేషన్ సింధూర్ మన వాళ్ళు చేసిన తర్వాత దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. మేము చేసినటువంటి ఆపరేషన్ కేవలం టెర్రరిజం మీద కానీ, అటు పాకిస్తాన్ మీద కానీ, అటు పాకిస్తాన్ సివిలియన్స్ మీద కానీ కాదు, మేము కేవలం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద మాత్రమే ఫైట్ చేస్తున్నామని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కానీ వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోరు, ఇంకొకరు నిద్రపోనియరు. ఉన్నటువంటి సడన్ గా ఇండియన్ బార్డర్స్ లో సివిలియన్స్ మీద ఫైర్ చేయటము అండ్ మిజైల్ అటాక్స్ చేయటము ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. అఫ్ కోర్స్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం తోటి వాటన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ లాహోర్ లో ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూడా న్యూట్రలైజ్ చేశారు. సో టెన్షన్స్ అనేవి ఆల్ ఆఫ్ ద సడన్ ఎస్కలేట్ అవుతుంది. నిన్నటి వరకు డైరెక్ట్ గా ఆర్మీ టు ఆర్మీ ఎటువంటి యాక్షన్స్ అయితే కనిపించలేదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సడన్ గా ఆర్మీ టు ఆర్మీ కూడా డైరెక్ట్ గా యాక్షన్స్ కనిపించడంతో మన ఇండియన్ మార్కెట్స్ లో ఆల్ ఆఫ్ ద సడన్ టెన్షన్స్ అనేవి ట్రిగర్ అయ్యాయి. సో దానివల్ల మనకి ఇప్పుడు ఈ రోజు ఆల్ ఆఫ్ ద సడన్ లాస్ట్ 15 మినిట్స్ లో మార్కెట్ లో ఒక హ్యూజ్ నెగిటివిటీ అయితే బిల్డ్ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఈవెన్ మనకి మరికొన్ని ఇంకొంచెం టెక్నికల్ డీటెయిల్స్ గమనించిన ఈ ఆప్షన్స్ అనేవి మనకు చాలా అంశాలని చెప్తూ ఉంటాయి. సో మీరు గమనించినట్లయితే ఆల్ ఆఫ్ ద సడన్ మనకి ఈ రోజు ఒకటి అంటే 8వ తారీఖు ఒకటి తీసేసినప్పటికీ మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి మళ్ళీ సపోర్ట్స్ 24,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతున్నాయి. సో బేసిక్ గా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అంశాన్ని ఒక్క రకంగా చెప్తాను. సో బేసిక్ గా మనకి ఈ రోజు వాలటాలిటీ అనేది చాలా మంది ఆప్షన్స్ ట్రేడర్స్ ని ట్రాప్ చేయడం కోసం క్రియేట్ చేసినటువంటి వాలటాలిటీగా మాత్రమే నేను ఎక్కువగా అనుకుంటున్నాను. సో అంతకు మించి పెద్ద ఎత్తున మార్కెట్లో అయితే భయపడిపోయేటువంటి వార్ సిచ్యువేషన్స్ ట్రిగ్గర్ అవుతున్నాయంటే మార్కెట్ భయపడే విధంగా అయితే ఉండే అవకాశాలు లేవు అని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఒకవేళ అదే నిజమై ఉండుంటే ఈ రోజుకి సంబంధించిన డేటా ఒక్కటి మనం కనుక మైనస్ చేసినట్లయితే, అంటే 8 మేలో ఎక్స్పైర్ అయ్యేటువంటి ఆప్షన్స్ డేటాని ఒక్కదాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసి గనక ఓవరాల్ దాన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మిగతా వీక్స్ లో ఎక్స్పైరీస్ లో మనకి ఎటువంటి యాక్షన్ కనిపించలేదు. కేవలం మనకి ఒక ఇంట్రాడే వాలటాలిటీ లాస్ట్ 15 నిమిషాల్లో బిల్డ్ చేసి చాలా మంది ఆప్షన్స్ ట్రేడర్స్ ని ట్రాప్ చేసే విధంగా మాత్రమే బిల్డ్ చేసి ఉండొచ్చు. అదేంటి మరి వార్ జరుగుతుంది కదా, వార్ రిలేటెడ్ టెన్షన్స్ మార్కెట్లో ఉండవా అంటే అది డెఫినెట్ గా ఉండొచ్చు. కాకపోతే అది మనకి ఇక్కడ ఆప్షన్స్ లో పర్టికులర్ గా ఓఐ డేటాలో ఎక్కడ కూడా అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎన్ని వీక్స్ తీసి ప్రయత్నం చేసినా, ఈవెన్ 15th మే 1 వీక్ ఎక్స్పైరీని తీసి మీరు చెక్ చేసినా కానీ
24,000 దగ్గర స్ట్రాంగ్ గా సపోర్ట్స్ వస్తున్నట్టుగా అయితే మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో గోయింగ్ ఫర్దర్ నిఫ్టీలో అయితే మాత్రం పెద్ద ఎత్తున డౌన్ సైడ్ ఫాల్ అయితే ఇవాల్టికి ఉన్న కండిషన్ పేరకైతే లేదు. ఇప్పటి వరకు ఇండియా అండ్ పాకిస్తాన్ కి మధ్యలో జరిగినటువంటి విషయాలను బేస్ చేసుకొని అయితే మన మార్కెట్ లో యాక్చువల్ ప్రైస్ యాక్షన్ అయితే ఏమీ ఫామ్ కాలేదు. కేవలం ట్రాప్ చేసే ప్రయత్నం మాత్రమే చేశారు. ఈవెన్ నిఫ్టీని మనం గమనించిన మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి ఫిబో 60% ఏదైతే ఉందో అక్కడ రీట్రేస్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఇన్ఫాక్ట్ మార్కెట్ దాటి పైకి వెళ్ళాలి అన్నా కానీ మళ్ళీ ఒకసారి డిప్ కిందకి తీసుకున్న తర్వాత మళ్ళీ కింద నుంచి కొంతవరకు బయస్ యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక డిప్ రావటం కూడా మంచిదే ఈ మార్కెట్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. మేబీ అక్కడ పర్టికులర్గా కొన్ని రోజుల నుంచి 24,500 ఆ రేంజ్ లో కొంతవరకు కన్సాలిడేషన్ హెవీగా జరుగుతుంది. కాబట్టి దాని పైకి వెళ్ళడానికి అక్కడ సెల్లర్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఈ రోజు కొంతవరకు దానికి తోడుగా ఈ ఇంట్రాడే టెన్షన్స్ కూడా మార్కెట్ జరుగుతుండగానే కొన్ని టెన్షన్స్ కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ జియో పొలిటికల్ టెన్షన్స్ డెవలప్ అవడం తోటి సెల్లర్స్ కి కొద్దిగా గ్రిప్ ఎక్కువగా దొరుకుండొచ్చు. దానివల్ల కొంతవరకు మార్కెట్ ని డౌన్ సైడ్ అయితే పుష్ చేశారు. అది ఇంకా కిందకి ఎక్కువ దూరం వెళ్తుందానంటే యాజ్ ఆఫ్ నౌ 24,000 వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. 24,000 దగ్గర అయితే స్ట్రాంగ్ గా సపోర్ట్స్ బిల్డ్ అవుతాయని ఒక యాంటిసిపేషన్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేట్ అయితే క్లియర్ గా చెప్తోంది. సో ఇక్కడ నుంచి ఏదన్నా సపోర్ట్స్ కనుక మనకి ట్రిగ్గర్ అయ్యాయి అని అంటే మాత్రం దేర్ ఇస్ అ వెరీ హై ప్రాబబిలిటీ అగైన్ మనకి రీబౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది రీసెంట్ గా జరిగినటువంటి ర్యాలీని దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతాయని చెప్తున్నారు. కానీ నేను ముందర నుంచి ఒకటే స్టాండ్ లో ఉన్నాను, మార్కెట్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళవు, మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంది. ఈ సంవత్సరం జూన్ తర్వాత రాబోతున్నటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ ని మళ్ళీ గమనించిన తర్వాత అంటే మనకి Q1 రిజల్ట్స్ వస్తాయి. Q1 రిజల్ట్స్ మనకి 2025 2026 ఇయర్ కి వచ్చిన తర్వాత మనకి మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకోవాలో డిసైడ్ అవుతుంది. కానీ ఇన్ బిట్వీన్ ఎటువంటి డైరెక్షన్స్ తీసుకో. ఇప్పుడు దాకా వచ్చినటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ ఇయర్లీ రిజల్ట్స్ కానీ మార్కెట్ కి కంప్లీట్ గా సర్ప్రైజ్ అయితే పాజిటివ్ గా ఇవ్వలేదు, అవి మిక్స్డ్ గానే వస్తున్నాయి. సో మరి కొంత సమయం కూడా ఉంది. ఈవెన్ మనకి అంటే ఎకనామిక్ యాక్టివిటీ పరంగా చూసినా కానీ ఇప్పుడిప్పుడే డబ్బుల్ని మార్కెట్లోకి లిక్విడిటీ పంపింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా యాక్షన్ లోకి కనిపించడానికి కూడా మరి కొంత సమయం పడుతుంది. సో గోయింగ్ ఫర్దర్ మేబీ మార్కెట్లో ఏమైనా బులిష్నెస్ రావచ్చేమో కానీ బట్ ఇప్పటికైతే మరి కొన్ని 2 or 3 months వరకు కూడా పెద్ద ఎత్తున మార్కెట్లో బులిష్నెస్ యాంటిసిపేట్ చేయడానికి అయితే లేదు. మార్కెట్లో ప్రాపర్ ప్రైస్ యాక్షన్స్ తోటి మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ అక్కడక్కడ రొటేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే మనకి వాలటాలిటీ క్రియేట్ అవుతుంది. అంటే సడన్ గా పైకి రావడంతో ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా అరే మార్కెట్ మళ్ళీ మనకు ఆపర్చునిటీ ఇవ్వదేమో, ఇక్కడ కొనేద్దామో ఏమని చెప్పేసి డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటారు. లేదు మార్కెట్ కిందకి పడేటప్పుడేమో అయ్యో ఇంకా కిందకి పడిపోతుంది అసలుకి ఇండియా పాకిస్తాన్ వారేమో అని చెప్పేసి అక్కడ ఆపర్చునిటీస్ మిస్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటిని పక్కకు పెట్టి మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మనం కనుక అక్యుములేట్ చేయగలిగితే ప్రాపర్ గా మనం రిటర్న్స్ తీసుకోవడానికి అయితే ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ రోజు మనకి ఏ స్టాక్స్ మనకి మార్కెట్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఇచ్చిందని గమనిస్తే ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఈ రోజు ఓవరాల్ గా కరెక్షన్ తక్కువగా జరిగినప్పటికీ ఆ తక్కువ కరెక్షన్ కూడా ట్రిగర్ చేసింది HDFC బ్యాంక్. దాదాపుగా 29 పాయింట్స్ మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లూజర్ గా అయితే కనిపించింది. సో యాక్సిస్ బ్యాంక్, కొటాక్ బ్యాంక్ కొంతవరకు సపోర్ట్ అయితే చేశాయి. బట్ స్టిల్ మనకి HDFC బ్యాంక్ నెగిటివ్ లో ఉండడంతో ఈవెన్ నిఫ్టీలో కూడా ఒక పెద్ద ఎత్తున వాలటాలిటీ అయితే క్రియేట్ చేసి ఉండొచ్చు. సో గోయింగ్ ఫర్దర్ అగైన్ మార్కెట్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ కొంతవరకు ఎక్కువగానే యాంటిసిపేట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇంకొక అనాలిసిస్ తోటి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.